థ్యాంక్స్ అండి. ఫ్రాటర్నిటీకి నమస్కారం. ఈ టాపిక్ మీద సలహాలు కానీ సూచనలు కానీ ఇచ్చేంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేదు. అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, చాలా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకుని డైజెస్ట్ చేసుకోవడానికి వీలున్నట్టుగా కొన్ని చెప్పగలుగుతాను. ఇప్పుడు ఈ మీటింగ్స్లో మొన్న యాన్యువల్ జలుబడి మీటింగ్లో కూడా కలిసినప్పుడు చాలామంది చట్టం జరిగింది. ఇలా పిల్లలు ఇక్కడ లేరు, వేరే కంట్రీస్లో ఉన్నారు, లేకపోతే ఇక్కడ దూరంగా ఉన్నారు అని చెప్పి కొంతమంది అయితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ మామూలుగా అనుకుండా నేను రాను ఇండియా అని పిల్లలు అంటున్నారని కూడా షేర్ చేసుకున్నారు. కొంత ఉద్విగ్నంగా కొంత భావోద్వేగంగా కూడా షేర్ చేసుకున్నారు. సో అయితే ఒకటేంటంటే అందరూ అదే బోట్లో ఉన్నాం. ఇది చాలా ఫ్యామిలీస్, చాలా కాలనీస్లో కానీ ఇన్ఫాక్ట్ ఏశ్వరం నగర్ దగ్గర ఉన్న కాలనీ వాళ్ళు కూడా ఇదే టాపిక్ మీద నన్ను అడగడం జరిగింది. ఇన్పుట్స్కి సలహాలు సూచన కాదు, ఇన్పుట్స్కి. అయితే 2001లో నేను యుఎస్ వెళ్ళినప్పుడు మా అన్న నాన్నగారు నా బాబు ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి చాలా సంవత్సరాలకి కేక్ చూపించి నన్ను పంపిస్తుంది జరిగింది. అందరం కూడా ఇట్లా పిల్లలు వెళ్ళారని చెప్పి చాలా గొప్ప చెప్పుకోవడం, వి టేక్ ప్రైడ్, చాలా సెటిల్ అయ్యారు, అది ఇదని చెప్తాం. ఎప్పుడు ఫీల్ అవుతాం మొదలు పెడతామంటే సిక్నెస్, లేకపోతే ఇలోన్, లేకపోతే ఇంట్లో ఏదైనా ఒక క్యాటాక్లిస్టిక్ ఈవెంట్ అన్నది జరిగినప్పుడు పిల్లలు దగ్గర లేరు, మనకు సపోర్ట్ లేదు, ఇలా రకరకాల ఆలోచనలు రావడం మొదలు పెడుతుంది. అయితే ఇవాళ రేపు చాలా ఫ్యామిలీస్, చాలా కాలేజెస్ చూస్తున్నాం కాబట్టి ఈ టాపిక్ లో మనం అందరం కూడా రైతు కుటుంబాల నుంచి లేకపోతే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళనే. మన కాకపోతే మన ముందు తరం వాళ్ళు వచ్చి ఉంటారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా ఆపర్చునిటీస్ కోసం ఆపర్చునిటీస్ చేసేస్తాం. ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే వెళ్తాం. మనం అట్లాగే వచ్చాము, మన ఫాదర్ లేకపోతే మన పేరెంట్స్ అట్లాగే వచ్చారు. అప్పుడు కన్న తల్లిని ఉన్న ఊరిని వదులుకొని మరి వచ్చిన వాళ్ళని అందరం. సో తర్వాత రిటైర్ అయినాకైతే వెనక్కి ఏమైనా వెళ్ళామా? వెళ్ళలేదు. ఒక క్రియేచర్ కంఫర్ట్, ఒక ఆపర్చునిటీ, ఒక అసెట్, ఏదో ఒక కారణం చెప్పి ఎక్కడున్నాడో అక్కడ ఉండిపోయాం. ముఖ్యంగా హైదరాబాద్కి ఉద్యోగాల కోసం వచ్చినాడు అనడం, తిరిగి ఏటీ ప్లేస్కి వెళ్ళడం అనేది చాలా రేర్, 1-2% కూడా లేరేమో. ఇలాగే పిల్లలు కూడా ఇప్పుడు ఆపర్చునిటీస్ కోసం చేసేసుకుంటూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఈ క్రియేచర్ కంఫర్ట్స్, అక్కడ ఈజ్ ఆఫ్ లివింగ్, లేకపోతే ఒక రూల్ బేస్డ్ సొసైటీ, లేకపోతే వాళ్ళ రిస్క్ రివార్డ్, వాళ్ళు చేస్తున్న కష్టానికి వాళ్ళకి రివార్డ్ రావడం కానీ ఇవన్నీ చూసి వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారు. అయితే రాలేక మాత్రం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తిరిగి వచ్చేసినాక నా పేరెంట్స్ కళలో ఆనందం కానీ, మా మదర్కి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని చెప్పి డయాగ్నోజ్ అయినప్పుడు నేను ఉండి వాళ్ళకి సపోర్ట్గా నిలబడినప్పుడు వాళ్ళకున్న ధైర్యం అన్ని రకాలుగా, ఫైనాన్షియల్గా, మోరల్గా, ఫిజికల్గా ఏహెచ్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా వాళ్ళు అప్పుడు ఆ సంతోషం అది ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా వస్తుందంటే ఒక రీజన్ ఏంటంటే కంటెంట్, అంటే నాకు ఉన్న చాలు లేకపోతే నేను సంపాదించాలు అనేది పిల్లలకి మనం ఎలా చెప్తాం, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఏదో టైంలో ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, బ్రహ్మాండ జీవితం ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. అయితే ప్రయారిటీస్ మారుతాయి జీవితంలో అనేది వాళ్ళకి స్ట్రాంగ్గా చెప్పిన రోజునాడు, రియలైజ్ అయిన రోజునాడు మాత్రం చాలా మంది, నాకు తెలిసి ఇప్పుడు నేను ఇండియా వచ్చేస్తానన్న రోజు ఎంతమంది ఇండియన్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఇదే ఎక్స్ప్రెస్ చేశారు. విజయ్, మాకు రావాలనుంది, ఇరుకుపోయాం, నువ్వు వెళ్ళిపోతున్నావు అని చాలా మంది. అయితే అలా ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు ఒక్కతను మాత్రం నాలుగు వెళ్ళాడు. మిగతా అందరూ ఏదో రీజన్, వాళ్ళ పిల్లలు ఒప్పుకోవడం, లేకపోతే యాసెట్స్, లేకపోతే ఇప్పుడు ఇంకో ఏదన్నా మందారం పెంచుకోవడం, లేకపోతే స్మూత్ జరిగిపోతాం కదా ఇప్పుడు దీన్ని ఎందుకు
మళ్ళీ కొత్తగా, ఎందుకంటే రావడం అనేది మాత్రం ఎంత ఈజీ కాదండి, అది మాత్రం చెప్పగలం. రావడం అనేది ఒక ప్రణాళిక, ఒక యుద్ధం. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అన్ని కూడా ఫస్ట్ జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. దానికి వాడు కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. వాళ్ళ పిల్లలు సహకరించాలి, వాళ్ళ ఫ్యామిలీ సహకరించాలి. ఎట్లా పేరెంట్స్ ఇట్లా ప్రయారిటీగా మారారు అనేది ఆ కన్విన్స్ చేసుకోగలగాలి. అయితే కాలచక్రం తిరిగినట్టు ఇప్పుడు ఇవాళ నేనే కూర్చున్నానంటే నా పిల్లలు అక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి నేను రాగలిగాను ఇక్కడికి. అయితే ఏదో ఒకటి వదులుకోవాలి. నా పిల్లల సపోర్ట్ అది కావాలనుకుంటే నేను ఇక్కడ రాలేను. ఇక్కడ నా పేరెంట్స్ సపోర్ట్ కావాలనుకుంటే నేను పిల్లల్ని వదులుకుని రావాలి. సో ఈ ప్రాక్టీస్ చేయిలో చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. తీవ్రమైన ఘర్షణ, లేకపోతే తీవ్రమైన చర్ని మదనం జరుగుతుంది. ఎవెన్చువల్ గా మన పిల్లలు గెయిన్ చేయాల్సింది, ఇండియాలో అన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియాలో లైఫ్ స్టైల్ కానీ అన్ని రకాల కానీ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కాస్త కోసం మరి ఇనీషియల్ గా టీచింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడైనా ఉంటాయి. కొన్ని అడ్వాంటేజెస్ చెప్పాల్సి ఉంటుంది. మనం కల్చర్, ఫ్యామిలీ బాండింగ్, ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళకి ఇంకా చాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు పరిగెత్తాలి. మనందరికి కూడా అలెగ్జాండర్ చాలా బాగా తెలుస్తున్నాం. అసలు ఆడించేవడం తక్కువ, కానీ ఆయన తిరిగి చివరికి 60 గుంట్లోనే ఉన్నాడనేది ఎప్పటి నుంచో ఉన్నది. సో ఎనఫ్ అని చెప్పగలిగే కాన్ఫిడెన్స్ మన పిల్లలకి, కంటెంట్మెంట్ అన్నీ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, లేకపోతే ఉన్నది చాలు అనేది ఇండియా గురించి. ఇండియాలో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా యాక్చువల్గా బాడీ కట్టర్ ఉంటుంది, కానీ సోల్ అంతా కూడా ఇండియానే. పొద్దున్న లేస్తే వాళ్ళు ఇండియా వాడతారు, పొద్దున్న లేస్తే ఇండియా స్పోర్ట్స్, పొద్దున్న లేస్తే ఇండియా రాజకీయాలు, పొద్దున్న లేస్తే ఇండియాలో డెవలప్మెంట్, మన ఇండియాలో డెవలప్మెంట్కి వాళ్ళు సంతోషపడటం, అన్ని రకాలుగా కూడా వాళ్ళ సోల్ మైండ్ ఇక్కడే ఉంటుంది. కానీ ఇది దాటి మరి బ్రేక్ చేసుకుని రాగలిగినంత స్ట్రెంగ్త్ యాజ్ పేరెంట్స్గా మనం ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇక్కడ ఏమి లేవు, అన్నీ ఉన్నాయి. ఇక్కడ కొంత ఎక్కడ ఫస్ట్ ఎయిడ్ అవుతారంటే నా ఎక్స్పీరియన్స్ కానీ లేదా మా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇది ఏంటంటే, రూల్స్ ఎందుకు పాటించరు అనేది ఒక $1 million క్వశ్చన్ అనమాట. ఎవరో మాట్లాడరేంటి, ఎన్ఫోర్స్మెంట్ లేదు ఎందుకని. రూల్స్ ఉన్నారా బాబు, చాలా ఉన్నాయి రూల్స్ దాకా కాదు, మరి ఎన్ఫోర్స్మెంట్ ఏది? సో ఇక్కడ వాళ్ళకి కొన్ని అలవాటు చేసుకుని, అట్లాగే పవర్ సప్లై, లేదు వాటర్, ఈ కాన్ఫ్లిక్ట్స్. సో వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, అందరం ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్స్, ఈ రిసోర్స్ కన్స్ట్రెంట్ అన్ని కూడా దాటుకుని వచ్చిన వాళ్ళమే. మేజర్గా ఉన్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ దాంతో కంపేర్ చేస్తే ఇవి నథింగ్. వస్తే ఒకరోజు నీళ్ళు రాకపోవచ్చు, ఒకరోజు పవర్ సప్లై 2 గంటలు ఉండకపోవచ్చు, ఎవరో వస్తానన్నాడు రాడు, లేకపోతే ఇంకోటి జరుగుతూనే ఉంటాయి. సో ఇవి యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ స్ట్రైట్. లైఫ్లో ఇది పార్ట్ ఆఫ్ ఇది. సో అందుకని మనం స్లోగా వాళ్ళకి చెప్పగలిగినంత ఇంజెక్ట్ చేస్తా. మనం ఒక విక్టిమ్ కార్డ్ మాత్రం ప్లే చేయకూడదండి. మమ్మల్ని వదిలేసి పేరు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు, లేకపోతే చిన్నప్పుడు పెంచాం, వాడికి ఇది ఇచ్చాం, వాడికి చదివి ఇచ్చాం, ఎందుకంటే మన పేరెంట్స్ చదివించారు, మనం ఏమైనా చదివించాం, అది ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అటువంటి డిస్కషన్స్ కాకుండా ఓకే సంపాదించారు, బాగున్నారు, మరి ఇక్కడ కూడా ఆలోచించండి, ఇక్కడ కూడా లైఫ్ ఉంది, బ్రహ్మాండాన్ని ఉంది, బ్రహ్మాండ కల్చర్ ఉంది, మంచి గ్రోత్ ఉంది ఇండియాలో. ఇట్లా చెప్పి స్లోగా వాళ్ళని మలుచుకోవడం తప్పితే, ఎందుకంటే కష్టం ఏంటండి అక్కడ వదిలేసుకుని అన్ని బాగా ఉన్నదాన్ని వదులుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ అవడం అనే దానికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి. మనం కూడా వాళ్ళకి చెప్పాలి, అంతేగాని బ్లేమ్ చేయకూడదు. రాలేదు, లేదా ఇంకోటి ఒకటి అయిపోయాం. ఇక్కడ మన సర్వైవల్ కోసం మనం చూసుకోవాలి. ఒక ఫ్రెటర్నిటీ, ఒక కమ్యూనిటీ, ఒక హెల్త్, లేకపోతే వ్యాపకం, ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్, చదువుకోవడం, లేకపోతే ఏదైనా ఎవరి దీంట్లో వాళ్ళు చూసుకుంటా అండ్ వర్క్ ఫర్ ది బెస్ట్. సో ఇది నేను చెప్పదలుచున్న కొన్ని ఇన్పుట్స్ అండి. నేను ఒక క్వశ్చన్స్ గారికి ఆమె ఇంటరాక్ట్స్